గుంటూరు జిల్లా నంబూరులో వివిఐటి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ తర్వాత 2 లక్ష్యాలు పెట్టుకున్నారని, మాతృభాష గురించి నేటి తరానికి చెప్పటం, భారతీయ సంస్కృతి గురించి వివరించడంపై దృష్టి సారించారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారతదేశాన్ని సుసంపన్నం చేయడంలో మీ సహకారం ఉండాలని కోరారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్య సాధన కలిసి రావాలని పిలుపునిచ్చారు. సాంకేతికత ఎంత పెరిగినా ప్రజా ప్రయోజనం లేకపోతే అనర్థాలకు దారితీస్తుందన్నారు వెంకయ్యనాయుడు. అందరినీ ఏమని కోరుతున్నారంటే, మీరు తెలుగువారు గర్వించండి. మన వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో స్నాతకోత్సవంలో పట్టాలు పొందిన విద్యార్థులుగా గర్వించండి. అటన్నిటికన్నా ముఖ్యంగా ఈ సువిశాల భారతదేశంలో పౌరులైనందుకు ఇంకా గర్వించాలా, భారతీయుడిగా మనం నివసించాలా, భారతీయుడిగా మనం వెలుగొందాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత 2 లక్ష్యాలు పెట్టుకున్నాను. ఒకటి, మాతృభాషను మన పిల్లలకు, మన యువతరానికి, నవతరానికి, మన బిడ్డలందరికీ దాని యొక్క ప్రాముఖ్యత తెలియజెప్పడం. రెండవది, మన భారతీయ సంస్కృతి ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవంతించి మనకు అందించిన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, క్రమశిక్షణ, ఐకమత్యం, కుటుంబ భావన, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, తాత ముత్తాతల పట్ల మరింత గౌరవం, మన తోటి వారి పట్ల కనికరం, షేర్ అండ్ కేర్ ఇన్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. నువ్వు ఆస్తిని పెంచుకో, ఇతరులతో పంచుకో, సమాజం పట్ల బాధ్యత ఉన్న పౌరులుగా మార్చాలి. నేను అందరినీ ఏమని కోరుతున్నానంటే,